ఎటువంటి భయాలలో ఉన్నావు? భారం మోస్తున్నావా? అయితే యేసుక్రీస్తు వారు చెప్పే మాట, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, యేసు వద్దకు వచ్చినట్లయితే మీకు విశ్రాంతి కలుగుతుందని ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడే దేవుడు. ఈయన సమాధానం ఇచ్చేవాడు, ఈయన శాంతి నెమ్మదినిచ్చే దేవుడు. ఎటువంటి ప్రయాస నీది ఏ విధమైన బాధలో ఉన్నావో దేవుడు నిన్ను బాగు చేసేవాడు. పేతురన్న బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు పేతురు. రాత్రంతా శ్రమ పడిండు, చేపలు పట్టబడలేదు, చేపలు పడలేదు. ఆయన మాత్రము జాలరి. అయితే రాత్రంతా కష్టపడి వలలు వేసినా కూడా ఆయనకు చేపలు పడలేదు. ఈయన ప్రయాస ఎంతో కఠినమైనది. రాత్రి నిద్ర మేలుకోవడం ఎంతో ప్రయాసకరమైనది. అయితే ప్రేమైన దేవుని బిడ్డ, దేవుడు ఒక మాట సెలవిచ్చిండు, పేతురు నీ వలను కుడి వైపున వెయ్యి, నీకు చేపలు పడతాయని మాట్లాడినప్పుడు పేతురు గారు దేవుని మాటను నమ్మి వల వెయ్యగా విస్తారమైన చేపలు పడినట్టు పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉంది. ఓ ప్రియమైన దేవుని బిడ్డ, ఏ విషయంలో నువ్వు ప్రయాసపడుతున్నావు? దేని కొరకు ప్రయాసపడుతున్నావు? సహాయం లేదా? నిన్ను ఆదరించేవారు లేరా? బంధువులు లేరా? స్నేహితులు లేరా? అయితే యేసుక్రీస్తు వారు ఉన్నాడు. నీ కొరకే భూలోకానికి వచ్చిన దేవుడు, నరుడిగా వచ్చిన దేవుడు. ఆయనంట భూమి ఆకాశములు పట్టజాలని దేవుడైతే ఒక మనిషిగా, ఒక నర పుత్రుడిగా భూలోకానికి వచ్చిన వాడు. నీ కొరకే ప్రియమైన దేవుని బిడ్డ, నీ ప్రయాసను తీసివేయుటకే, నీ ప్రయాసను భారమును తగ్గించుకోవడానికే ఆయన నీ కొరకు భూలోకానికి వచ్చిన దేవుడు గనక నీ ప్రయాస ఎటువంటిదైనా కూడా దేవుడు నిన్ను విడిపించి రక్షించి క్షమించేవాడు. కాబట్టి నీ ప్రయాసం అది ఏదైనా దేవుడు తొలగించేవాడు. కాబట్టి ఆయన వద్దకు వస్తే పేతురుకు పట్టినట్లే ఆయన మాట విని నువ్వు కూడా నీ పనులలో కొనసాగితే నీకు శాంతి, సమాధానం, నెమ్మది ఇచ్చేవాడు. కాబట్టి ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రయాసము ఎన్ని రోజులు పడతావు? దేవుని విడిచి ఎన్ని రోజులు జీవిస్తావు? నీకు నువ్వు ఒక్కడివే ఆ బరువును మోస్తావా? దేవుడు అంటుండు, నా ఎత్తుకు వచ్చే నేను నీకు విశ్రాంతి కలగజేస్తానని. దయచేసి యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ కుటుంబాలు రక్షించబడగలవని దేవుని మాట స్పష్టంగా సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువు తండ్రి, ఎత్తబడిన వాక్యాన్ని నీరు గట్టి ఫలింప చేయండి. వీరందరినీ మీరు ఆశీర్వదించి దీవించండి. ఈ వీధిలో ఉన్న వారందరినీ వారి పనులలో, వారి కుటుంబాలలో మీరు సహాయపడండి. మీరు ఈ లోకానికి వచ్చినారు మా అందరి కోసము అని వారు గుర్తిరుగుటకు సహాయపడండి. యేసును అంగీకరించుటకు, నమ్ముకున్నటకు సహాయపడండి. పరలోక రాజ్యం మీరు కూడా అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. రాజ్యములో నీవు ప్రవేశించుటకు, రాజ్యములో నీవు ప్రవేశించుటకు మారు మనసు నుండి యేసుని నమ్ము, మారు మనసు నుండి యేసుని నమ్ము, యేసుని నమ్ము. వ్యర్థము వ్యర్థం, సర్వము వ్యర్థం, నాశించు లోకం నాశము తథ్యం. వ్యర్థము వ్యర్థం. ప్రేమ రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మధ్యాహ్న సమయంలో ఇలాగా ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. యేసు చెప్పెను, నేనే మార్గమును
సత్యమును జీవమునై ఉన్నాను. నా ద్వారానే తప్ప తండ్రి వద్దకు అనగా పరలోక రాజ్యమునకు ఎవడను సమీపించలేడని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నాడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనము కడిగి పవిత్రులుగా చేయను. ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నేను నీటి వారును గొప్ప ఆత్మరక్షణ పొందెదరు. ఇదే రక్షణ సువార్త. వెలుగునువ్వ ప్రభు వచ్చెను, స్తుతి మహిమా ప్రభునకే. అంధకార లోకమునకు జీవజ్యోతి రక్షక నీవే ప్రతిఫలం, నీవే ప్రేమ సత్యానంద ధైర్యము. జీవజ్యోతి రక్షక నీవే ప్రతిఫలం, నీవే ప్రేమ సత్యానంద ధైర్యము. సర్వమందు నమ్మదగిన వాడవు నీవే, స్తుతి మహిమా ప్రభునికే. సర్వమందు నమ్మదగిన వాడవు నీవే, స్తుతి మహిమా ప్రభునకే. అంధకార లోకమునకు వెలుగును ప్రభు వచ్చెను, స్తుతి మహిమా ప్రభునకే. అంధకార లోకమునకు. ప్రియమైన వారలారా, మీకందరికీ క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. క్రిస్మస్ అనగా క్రీస్తు పుట్టుక. ఎవరయ్యా ఈ క్రీస్తు అంటే? ఇందాక పాడుతా వచ్చిన మేము, అంధకార లోకమునకు వెలుగునువ్వ ప్రభు వచ్చెను. ఒక చీకటి గల గదిలో వెలుతురు వస్తే ఎంతో ఆనందం, అరే కరెంట్ వచ్చింది అని. అదే చీకటి ఉంటే ఎంతో అందరూ భయపడతారు, గందరగోళము, ఎప్పుడబ్బా కరెంట్ వచ్చేది అంటారు. ప్రభు వచ్చిన ఉద్దేశం కూడా ఏదో కాదు, అంధకార లోకానికి వెలిగించడానికి వచ్చినాడు. అంధకారం అంటే ఏమయ్యా, బాగానే ఉంది కదా, కరెంట్ ఉంది, చక్కగా లైట్లు ఎగులుతున్నాయి, బాల్ లైట్లు ఉన్నాయి, ట్యూబ్ లైట్లు ఉన్నాయి, బల్బులు ఉన్నాయి అని అనుకోవచ్చు. ప్రియమైన వారులారా, ఇటువంటి కరెంటు ఇవన్నీ కాదు, కానీ అంధకారం అంటే హృదయంలో మనిషిలో ఉండే చీకటి. మనిషిలో ఉండే చీకటికి ఒక పేరుంది, దానికే పాపము అని అర్థం. చీకటి పాపముతో పోల్చబడుతుంది. మనిషిలో ఉండే అంధకారం, మానవునిలో ఉండే పాపం, మానవునిలో ఉండే భయం, ఇవన్నీ తీసివేయడానికే యేసుక్రీస్తు ప్రభు వెలుగుగా వచ్చినాడు. అందుకే క్రిస్మస్ అంటే చాలా మంది స్టార్లు పెట్టుకుంటా ఉంటారు వారి ఇండ్ల మీద. ఇవన్నీ ఎందుకు? ఈ స్టార్ అంటే అర్థం ఏంటంటే చాలా మందికి అర్థం తెలియదు. ఆ దినాల్లో యేసు ప్రభు పుట్టినప్పుడు 2023 సంవత్సరాల క్రితము అన్ని నక్షత్రాల కంటే ఒక నక్షత్రం భిన్నంగా ఉందంట, ఒక ప్రత్యేకమైన వెలుగు ఉందంట. ఆ దినాల్లో సైంటిస్టులు, ఆ దినాల్లో జ్ఞానవంతులు చూసి, అరే ఇది ఏం నక్షత్రము అని ఆ నక్షత్రాలు చూస్తా పోయినారంట. అప్పుడు వారికి తెలియబడింది, ఇక్కడ ఒక మహానుభావుడు పుట్టినాడు. అది ప్రపంచంలో నడుబొడ్డు బెత్లెహేమ్ అనే గ్రామం. ఆ గ్రామంలో చిన్న కుగ్రామం, అది పల్లెటూరు, అల్పమైన గ్రామం, స్వల్పమైన గ్రామం అనేది. ఆ గ్రామం దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు గ్రంథాలను పరీక్షించినారు. ఆ జ్ఞానులకు తెలియబడింది దేవుడు పుడుతున్నాడు అని. అందుకే ఎంతో ఆశ్చర్యం, అంధకార లోకమునకు వెలుగునివ్వడానికే ప్రభు వచ్చినాడు. ఆయన ఒక కులాన్ని, ఒక మతాన్ని, ఒక ప్రాంతాన్ని, ఒక దేశాన్ని స్థాపించడానికి రాలేదు. ఆయన వచ్చిన ఉద్దేశము ఈ చీకటిలో ఉన్న మానవులకు, భయములో ఉన్న మానవులకు, సమాధానం లేని మానవులకు, నెమ్మది లేని మానవులకు, శాంతి లేని మానవులకు, సంతోషం లేని మానవులకు సంతోషం వల్ల, భయం పోవాలా, చీకటి పారిపోవాలా, అందరూ వెలుగుతూ చిరునవ్వుతో ఉండాలా, సంతోషంతో ఉండాలా అనే ఉద్దేశంతో ఆయన ఈ లోకంలో జన్మించినాడు. ప్రతి మానవుని పాపములను విడిపించాలా. అందుకే బైబిల్ ఒక మాట ఉంది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. పాపులను చూస్తే ఊర్లో నుండి వెలివేయంగా, వాడు ఆ పాపం చేసినాడు, వాడు దుర్మార్గ పని చేసినాడు అంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడంటే, నా ఎద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రం తోసివేయను.
వారి పాపములు క్షమించి వారికి సమాధానము నెమ్మదిస్తాడు. అందుకే పాపముల కోసము, పాపములు తీసివేయడానికే ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఆయన వచ్చి అనేక మందిని బాగు చేసినాడు. కుంటివారిని, మూగవారిని, కుష్ఠరోగులను, చాంద్రరోగం గల వారిని, దయ్యములు పట్టిన వారిని అనేక మందిని స్వస్థపరిచినాడు. అంతేకాకుండా ముఖ్య ఉద్దేశం, ఏం ఉద్దేశం అంటే మానవునికి పాపమునకు పరిహారం కావాలా, మానవుని పాపమునకు ప్రాయశ్చిత్తం కావాలా. అందుకే మనము సంవత్సరానికి ఏటేటా బలు నడిపిస్తూ ఉంటాం. కోడెలు, దున్నపోతులు, మేకపోతులు, కోళ్ళు, ఇంకా వివిధ రకాలైన జంతువులను వధించి వాటి యొక్క రక్తమును ఊరి చుట్టూ, పొలిమేర చుట్టూ చల్లుతాం. మా 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 ఊరంతా బాగుపడాలా, ఏ ఫ్యాక్షనిజం ఉండకూడదు, మా ఊరంతా నెమ్మది ఉండాలని. మంచిదే. అయితే జంతువుల యొక్కయో, మానవుల యొక్కయో, కోళ్ళ యొక్కయో రక్తం ద్వారా మానవునికి క్షమాపణ లేదు. పరిశుద్ధుడైన దేవుడు ఆయన ద్వారానే, ఆయన రక్తం ద్వారానే మానవునికి క్షమాపణ. అందుకే దేవుడు శిలువలో బలైనాడు. మీరు ఎక్కడైనా చూసింటారు, 2 చేతులకు శీలలు ఉంటాయి, 2 కాళ్ళకు శీలలు ఉంటాయి, ముళ్ళ కిరీటం ఉంటది, శరీరం అంతా రక్తమే ఉంటది. ఎందుకంటే నీవు నేను చేసిన పాపం కోసము యేసుక్రీస్తు ప్రభు ఆయన బలి అయినాడు. ఆయన రక్తం చిందించబడింది, ఆయన మరణించినాడు. ఇప్పుడు పాపమునకు క్షమాపణ కలిగింది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు పాపమునకు పొందవలసిన శిక్ష అంతా ఆయన పొందినాడు. ఇప్పుడు మనకు ఏ శిక్ష లేదు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఆయన పునరుత్థానుడైన దేవుడు. ఎవరైతే విశ్వసిస్తారో ఆయన రాజ్యంలో పరమ నుండి వచ్చిన దేవుడు తిరిగి మానవులందరూ పరలోకానికి తీసుకుని వెళ్ళాలనే దేవుని ఉద్దేశం. కాబట్టి ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో, యేసు ప్రభువు మీరు ఈ లోకానికి వచ్చినారు, అంధకారమైన ఈ లోకంలో నా జీవితం ఎంత చీకటి, భయం, దీన్ని తీసివేయడానికి మీరు ఈ లోకానికి వచ్చినారు. పాపి అయిన నన్ను రక్షించడానికి మీరు ఈ లోకానికి వచ్చినారు. నా కోసం మీరు మరణించినారని నేను విన్నాను. తిరిగి లేచిన దేవుడు, పునరుత్థానుడైన దేవుడు. అనేక మంది మరణించిన వారిని కూడా ఆయన తిరిగి లేపినాడు. ఆయన కూడా తిరిగి లేచినాడు. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో దేవుని రాజ్యంలో వారికి సమృద్ధి అయిన ప్రవేశం, సంతోషం, సమాధానం, శాంతి, నెమ్మదిస్తాడు. కుటుంబాల్లో వెలుగుంటుంది, నిత్యము వెలుగుంటుంది. ఇది కొన్ని దినాలు పోయేది కాదు. అందుకే చెప్పన సత్యమును మహిమాయుక్తమునైన సంతోషం అని బైబిల్లో రాయబడింది. ఇటువంటి సంతోషం, శాంతి, నెమ్మది కావాలని మీరు ఇష్టపడుతుంటే, ఇంకా మీరు ఎక్కువగా తెలుసుకోవాలనుంటే, ఇక్కడ మీకు దగ్గరలో ఏల్పేతని ప్రార్థన మందిరం ఉంది. ప్రతి ఆదివారం ఆరాధన జరుగుతుంది. ప్రభుని అక్కడ ఆరాధించవచ్చు, ప్రభు యొక్క మాటలు తెలుసుకోవచ్చు. ఏదైనా అనారోగ్యంలో ఉన్నా రండి, అక్కడ సేవకులు ఉంటారు, మీకోసం ప్రార్థన చేస్తారు. ఏదైనా సమస్యలు ఉన్నా రండి, అక్కడ సేవకులు ఉంటారు, మీకోసం ప్రార్థన చేస్తారు. అట్లు దేవుడు మిమ్మను, మీ కుటుంబాలను, మీ పనులను దీవించును గాక. ఆమేన్. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. ప్రేమల మా పల్లవ తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ కొందరు స్తుతులు చెల్లిస్తున్నాను. ఎత్తబడిన వాక్యమును నీరు గట్టి ఫలింప చేయండి. అనేకుల రక్షణ పొంది నిత్య జీవాన్ని పొందటానికి నీ రాజ్యం కొరకు సిద్ధపరచమని ప్రార్థిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆర్పించు యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ధనవంతుడై ఉండి యేసయ్యా దారిద్రుడై ఇలా పుట్టాడయ్యా. రూపురేఖలు కోల్పోయాడు నీ నా పాప విమోచనకే. రూపురేఖలు కోల్పోయాడు నీ నా పాప విమోచనకే. ఎవరో తెలుసా యేసయ్యా, చెప్పుతా నేడు వినవయ్యా. పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా. పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా.
వాడు నశింపక నిత్య జీవం పొందినట్టు యేసుక్రీస్తు వారిని అనుగ్రహించను. యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నాడు, ఖచ్చితంగా బైబిల్ సెలవిస్తున్నాను. ఒకనొక పట్టణంకి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి చెప్పుకొనుచున్న వాళ్ళారా, రేపు నీకేం సంభవించునో నీకు తెలియనా? నీ జీవము ఏపాటిది? ఒక పట్టణంకి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందామని చెప్పుకొనుచున్న వాళ్ళారా, రేపు నీకేం సంభవించునో నీకు తెలియనా? నీ జీవము ఏపాటిది? ఎంతలో కనపడి అంతలో మాయమైపోవు. ఆవిరి మంది వారు కారా అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తున్నది. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తున్నది, ఆయనకు ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం సెలవిస్తా ఉన్నది. మరి ఈ లోకంలో సమాధానం లేదు, కానీ యేసుక్రీస్తు వారు మానవునికి సమాధానాన్ని నెమ్మదిని ఇవ్వడానికి ఆ కలవరి స్థితిలో మానవుని కొరకు ఆయన బైబిల్ గా మేము సెలవిస్తున్నది. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పాప క్షమాపణ పొందుదురు. ఈ జగతికి తెంచి రక్తము కార్చి బలిగనర్పించుకొని, ఈ జగతికి తెంచి రక్తము కార్చి బలిగనర్పించుకొని, మనల రక్షింప సంతోషమివ్వా సిలువలో బలియాయను. మనల రక్షింప సంతోషమివ్వా సిలువలో బలియాయను. యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగమునందు. ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగమునందు. ప్రేమైన వాళ్ళారా, ఇందాక మనము పాట పాడుతూ వచ్చినాం, యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. బైబిల్ ఒక మాట ఉంది, ఆకాశం కింద నరులలో ఇవ్వబడిన ఏ నామమున రక్షణ కలుగదు గాని యేసు నామమునే మనకు రక్షణ అని. ఎవరయ్యా యేసు? ఈయన కూడా దేవుళ్ళలో ఒక ఆయన అని మనలో ప్రశ్న ఉండవచ్చు. యేసుక్రీస్తు గురించి 2 మాటలు మాత్రమే మీకు తెలియపరచాలని ఇష్టపడుతున్నాను. ఈయన పరలోకంలో ఉండే దేవుడు. 2 మార్గాలు ఉన్నాయండి. ఎక్కడైనా మంచి మార్గం ఉంటుంది, చెడు మార్గం ఉంటుంది. ఏ ఊరిలో అయినా మంచోడు ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు. బాగా చదివే ఉంటాడు, బాగా చదవనోడు ఉంటాడు. ధనవంతులు ఉంటారు, పేదవారు ఉంటారు. మంచి పట్టణం ఉంటుంది, చెడ్డ పట్టణం ఉంటుంది. అలాగనే పరలోక రాజ్యం ఉంది, భూరాజ్యం ఉంది. భూరాజ్యం అంటే భూమి మీద ఉండే ఇక్కడ ఉండే రాజ్యం. పరలోక రాజ్యం ఉంది, అది పైన ఉండేది, అది మనం ఎవరు చూడలేదు. అక్కడుండే దేవుడు, అందుకే దేవుడు ఉంటాడు, సాతాను ఉంటాడు. మనం చూస్తూ వచ్చినాం కదా, మంచివాడు ఉంటాడు, చెడ్డవాడు ఉంటాడు. అలాగే పరలోకం ఉంది, భూమి ఉంది. పరలోకంలో ఉండే దేవుడు ఆకాశ మహాకాశాలు పట్టదాలని దేవుడు, నిత్యము పరిశుద్ధుడు 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 అని దేవదూతల చేత కొనియాడబడుతున్న దేవుడు భూమి మీదకి రావడమే క్రిస్మస్. అదే ఆశ్చర్యం, అదే చిత్రం. దేవుడు ఏంటయ్యా మానవునిగా రావడము. మరి మానవునికి పాప క్షమాపణ కలగాలి, మానవునికి సంతోషం కలగాలి, మానవునికి నెమ్మది కలగాలి, మానవునికి ముక్తి లభించాలి. అంటే వానికి ప్రాయశ్చిత్తం ఏదో ఒకటి కావాలి. అందుకే దేవుడే వచ్చినాడు, నరరూపం ఎత్తి దేవాది దేవుడే యేసయ్య మానవునిగా ఇలాగే తెచ్చాడు. మానవునిగా వచ్చినాడు. ఆయన పుట్టుక ఎటువంటిదంటే, ప్రపంచంలో నడిపెట్టైన బెత్లెహేం గ్రామంలో దరిద్రునిగా ఈ లోకంలో జన్మించినాడు. ఆయన పుట్టిన విధానము పశువుల తొట్టిలో పొరబెట్టబడ్డాడు. గమనించండి ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన కులం స్థాపించడానికి,
ఒక మతాన్ని స్థాపించడానికి, ఏదన్నా ఒక రాజ్యాన్ని నిలబెట్టాలా, నేను కూడా ఒక పెద్దగా ఉండాలని రాలేదు, కానీ దరిద్రునిగా, మానవునిగా, పేదవాడుగా ఈ లోకంలో జన్మించినాడు. పశువుల కొట్టులో కరుణ పెట్టబడ్డాడు. ఆ దినాల్లో ఉండే జ్ఞానులు వచ్చి ఈయన నిజమైన దేవుడు అని పూజించినారు, ఆరాధించినారు. గొర్రెల కాపరులు వచ్చినారు, అంటే జ్ఞానులు వచ్చినారు, చదువుకున్న వారు వచ్చినారు దేవుడి దగ్గరికి, చదువు లేని వారు కూడా వచ్చినారు. చూసారా? అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన, అందరినీ ప్రేమించినాడు దేవుడు, ప్రతి మానవుని. అందుకే ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించెనురా, ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించెనురా. ఎవరు ప్రేమిస్తారండి? తల్లిదండ్రులు ప్రేమించరు. నా కడుపున చెడబుట్టాడు వీడు పుట్టకుంటే నేనేమో అంటారు తల్లిదండ్రులు. తల్లిదండ్రులే ప్రేమించరే. అందుకే ఈ దేవుల్లో ఒక ప్రత్యేకత ఉంది, పాపుల యొక్క రక్షకుడు. నువ్వు పాపి అని దిగులు పడుతున్నావా? నా అంత దుర్మార్గుడు ఉండాలని నువ్వు వేదన పడుతున్నావా? నీ తల్లిదండ్రి, నీ భార్య, నీ భర్త, నీ పిల్లల్ని నువ్వు క్షమించకపోవచ్చు, అయితే దేవుడు క్షమించేవాడు. ఆయన ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించడు. లోకమంటే మట్టి కాదు, లోకమంటే మనుషులే అన్నాడు. కాబట్టి లోకమంటే మనుషులను ప్రేమించినాడు యేసు ప్రభు, రక్షించినాడు. అందుకే రక్షించిన కనుక ఆయనకి పాపుల రక్షకుడు యేసు ప్రభు. ఆయన ప్రతి పాపిని రక్షించడానికి వచ్చినాడు. రక్షణ కలగాలంటే ఏం కావాలా? బలియాగం కావాలా. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఆయన పుట్టడము, ఆయన మరణించిన పాపులందరి కొరకు మరణించినాడు. ఆయన సమాధి చేయబడినాడు, తిరిగి లేచినాడు. అయితే మనం ఫస్ట్ లో చెప్పుకుంటా వచ్చినాం, ఆయనకు ఒక రాజ్యం ఉంది, అది పరలోక రాజ్యం. ఆ రాజ్యంలో భూమి మీద ఉండే మానవులను అక్కడికి తీసుకెళ్ళాలని ఆయనకు ఉద్దేశం. మరి అక్కడికి వెళ్ళాలంటే, హైదరాబాద్ పోవాలంటే టికెట్ తీసుకోవాలి, బస్సులో, రైల్లో ఛార్జ్ తీసుకోవాలి. ఇవన్నీ ఉంటేనే వాళ్ళు తీసుకువెళ్తారు అక్కడికి. మరి పరలోక రాజ్యం పోవాలంటే ఏం చేయాల్సిన పని లేదు, సులభం. యేసు ప్రభువారి నోటితో ఒప్పుకుంటే చాలు, మీరు ఈ లోకానికి వచ్చినారంట, నా కొరకు మరణించినారంట, సమాధి చేయబడినారంట, తిరిగి లేచినారంట. ఈ విశ్వాసం ఎవరైతే ఉంటుందో, యేసునందు విశ్వాసం ఇచ్చిన వారికి రక్షణ, యేసునందు విశ్వాసం ఇచ్చిన వారికి నిత్య జీవం. అంటే ఇక్కడ చనిపోయినా నిత్యము ప్రభుతో ఉంటాం, మోక్షరాజ్యం, వైకుంఠం, పరలోక రాజ్యంలో దేవునితో ఉంటాం, సంతోషం యుగాలు. కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవు నీ ఇంటి వారును గొప్ప ఆత్మరక్షణ పొందేదురు. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమల మా పరలోక తండ్రి, పరిశుద్ధమైన దేవాన్ని వందనాలు చేస్తున్నాను. ఈ ప్రాంతంలో ప్రభా ఈ మాటలు ప్రకటిస్తూ వచ్చాం. ఈ మాటలు విన్న వారందరూ దేవా నేను విశ్వాసం ఉంచడానికి సాధించి ఇన్నటోల విశ్వాసం కలుగును, క్రీస్తుని గురించి మనసు కలుగు రావు, క్రీస్తు యొక్క మనసు వారు కలిగి ఉండటానికి సహాయం చేయండి. ఈ లోకానికి రక్షకుడుగా వచ్చి మానవుల కొరకు జన్మించి జీవించి మానవుని కొరకు మరణించి తిరిగి లేచిన దేవుడు ఈ లోకానికి రాబోతున్నాడు. ఈ లోకాన్ని రాకమునిపోయిన విశ్వాసం ఉంచి దేవా సంపూర్ణమైన రక్షణ, పాపక్షమాపణ పొందులాగున సహాయం చేయమని కుటుంబాలను ప్రాంత ప్రజలు దీవించమని ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. రక్షణను పొంది రక్షణముగా వెళ్ళు, రక్షణను పొంది రక్షణముగా వెళ్ళు.
ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని ప్రభువైన యేసు క్రీస్తు వారు సెలవిచ్చిన దేవుడు నశించిన దానిని వెతకి రక్షించినట్టు మనుష్య కుమారుడు అనగా యేసు క్రీస్తు వారు భూలోకానికి వచ్చిన దేవుడు వలన అది నిత్య జీవంగా మార్చబడి ఉందని కూడా రాయబడి ఉంది. దేవుడు విశ్వసించండి, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడుదురు. ఇదే రక్షణ శుభవార్త. ఓ పాపి జీవపురో కతురా ఆపదరము తొడరా రక్షకుడు నిన్ను తీసుకున్నాడు. పాడు చెప్పండి. రాజులకు రాజు ప్రభువులకు ప్రభువైన యేసుక్రీస్తు వారికి జై. పాపుల కొరకు వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారికి జై. ధనవంతుడై ఉండి దరిద్రుడిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారికి జై. పశువుల పాకలో జన్మించిన యేసుక్రీస్తు ప్రభువారికి జై. పశువుల తొట్టిలో పెట్టబడిన యేసుక్రీస్తు ప్రభువారికి పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారికి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చిన ఎందరి కొరకు మరణించిన యేసుక్రీస్తు ప్రభువారికి అందరి కొరకు వారికి తిరిగి రానయున్న యేసుక్రీస్తు ప్రభువారికి మనకందరికి పరలోక రాజ్యం ఇచ్చే యేసుక్రీస్తు ప్రభువారికి హల్లెలూయా. ప్రార్థన, చివరి ప్రార్థన. చెల్లిస్తున్నాను. నీ నామాన్ని ప్రకటించడానికి నీ ప్రజలకు నాకు అనుగ్రహించిన జానబడి స్తోత్రములు. ప్రభా, ప్రకటించిన మాటలు నీరు గట్టి ఫలింప చేయండి. మీరు నన్ను భయపరచండి. మీరు మా తండ్రి స్వార్థ ప్రకటించడానికి కూడా మరి మమ్మల్ని అందరినీ వాడుకున్నందుకు స్వార్థ ప్రకటించి వారి పాదములు పర్వతముల మీద సుందరంగా ఉన్న రాయబడుతుంది. మీరు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చమని మంచి నేలన పడిన విత్తనం వలె ఫలించి దేవాన్ని రాజ్యం కొరకు మీ ప్రజలను సిద్ధపరచమని ఘనత మహిమ ప్రభావం మీకు ఆర్పించుకుంటూ దీనుడిని యథార్థాన్ని పాలు పట్టుకొని కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నీ ప్రియకుమారుడు నా సొంత రక్షకుడు మోతికుడు సజీవుడైన ప్రవీణేశ్వరీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సువార్త ప్రకటింప నిచ్చిన కృపకై, సువార్త ప్రకటింప నిచ్చిన కృపకై నిన్ను సాగింతునే సుప్రభువా, నిన్ను సాగింతునే సుప్రభువా. స్తుతి ప్రశంస పాడదా హల్లెలూయా, స్తుతి ప్రశంస పాడదా హల్లెలూయా, స్తుతి ప్రశంస పాడదా. बोलो खुदा ने यीशु मसीह के, జై बेतेल निवासी ने यीशु प्रभु के, జై.